ఫారం ప్రేక్షకులకు నమస్కారం. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో కల పెద్ద చెరువుకు అధికారుల మధ్య సమన్వయ లోపంతో చెరువుకు గండి మత్స్యకారుల లక్షలాది రూపాయల చేపల సీడ్స్ వరదలకు కొట్టిపోయిందని ఆవేదన చెందుతున్న మత్స్యకారులకు విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చెరువు వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వివరాల్లోకి వెళ్తే దాదాపుగా 2,18,00,000 వ్యయంతో నిర్మిస్తున్న మినీ ట్యాంక్ బండ్ పని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చేతుల మీదుగా ప్రారంభించి పనులు నిర్వహిస్తున్న తరుణంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల చెరువులోకి భారీగా నీరు చేరుతుందని భావించిన అధికారులు, ఇరిగేషన్ అధికారులు ఎన్ఓసి లేకుండానే మున్సిపల్ అధికారులకు తెలియకుండానే ట్యాంక్ బండ్ పనులు నిర్వహిస్తున్న కాంట్రాక్టర్ నాసిరకంగా కట్టడం తోటి జరిగిందని, మత్స్యకారులకు కాంట్రాక్టులను అడ్డుకున్న వినిపించుకోలేదని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ జరిగిన నష్టానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తప్పు ఉందా లేదా మున్సిపల్ డిపార్ట్మెంట్ తప్పు ఉందా అని అధికారులను ప్రశ్నించారు. గతంలో ఎన్ని వరదలు వచ్చినా తట్టుకున్న చెరువు కట్టను అధికారుల పర్యవేక్షణ లేని కారణంగా దెబ్బతిందని మండిపడ్డారు. మత్స్యకారులకు జరిగిన నష్టానికి బాధ్యత వహిస్తూ తగిన నష్టపరిహారాన్ని చెల్లించాలని, మత్స్యకారులను ఆదుకోవాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. మరి చెరువు కట్టను ప్రతిష్టంగా నిర్మించి చెరువులో నీటి మట్టం తగ్గకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. అంటే దశాబ్దాలుగా ఈ గ్రామానికి మంచినీళ్ళకు గ్రౌండ్ వాటర్కి పెట్టిన పేరు మా మెట్పల్లి పెద్ద చెరువు. అనాలోచితంగా బాధ్యత రహితంగా 2 డిపార్ట్మెంట్లు కలిపి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఆ తర్వాత మున్సిపల్ డిపార్ట్మెంట్ కలిపి ఇవాళ చెరువుని భ్రష్టు పట్టించినారు. బ్రహ్మాండంగా మత్తిడి దూకుతున్న వాటర్ని అడ్డంగా మున్సిపాలిటీ వాళ్ళు దానికి కట్టేసి, ఇది ఎప్పుడో చరిత్ర కాలం నుంచి ఉన్న చెరువు, మాకు ఎన్ని వరదలు వచ్చినా కూడా తట్టుకొని బ్రహ్మాండంగా నిలిచింది. గ్రామానికి కూడా బ్రహ్మాండంగా సేవ చేసిన చెరువు ఇది. అట్లాంటి చెరువు తల్లిని ఇవాళ 2 డిపార్ట్మెంట్లు కలిపి, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ అనాలోచితంగా బాధ్యత రహితంగా వాటర్ పోవాల్సిన జాగల దాన్ని బ్లాక్ చేసి మళ్ళీ మొత్తం తెంపేసి మొత్తం వాటర్ వదులుతాయి. ఇవాళ మెట్పల్లిలో ఉన్న గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. రెండోది, ఇక్కడ మత్స్యకారులు పాపం లక్షల రూపాయల ఇక్కడ చేపలు వేసుకొని బతికే మత్స్యకారులు, మా గంగపుత్రులు అందరు మొత్తం చేపలు కూడా కొట్టుకుపోయినాయి. కనీసం ఎంత బాధ్యత రహితం అంటే ఇప్పటి వరకు కన్సర్న్డ్ పై అధికారులు ఇద్దరు కూడా, అంటే ఎస్సీలు ఇద్దరు కూడా కనీసం వచ్చి ఏం జరిగినది, ఎట్లా జరిగినది అని చూసిన పాపన పోలేదు. మున్సిపాలిటీ వాళ్ళు ఇరిగేషన్ వాళ్ళ మీద, ఇరిగేషన్ వాళ్ళు మున్సిపాలిటీ మీద ఇంత జోక్గా నడుస్తుంది ప్రభుత్వం. హాస్యాస్పదంగా ఉంది. అసలు ఇది సర్కసా గవర్నమెంట్ అర్థం అవ్వట్లేదు. ఎవరు చేసినారయ్యా ఈ పాపం అంటే మాకు తెలియదు సార్, మున్సిపాలిటీ వాళ్ళని ఇరిగేషన్ అంటారు. మున్సిపాలిటీ వాళ్ళు ఏమంటారు, ఇరిగేషన్ వాళ్ళు చేసింది సార్ అని వాళ్ళు అంటారు. ఇద్దరికి ఏమీ తెలియదు. అరే ఎట్లా జరిగి మేము ఎన్ఓసి కూడా లేదని ఇరిగేషన్ వాళ్ళు అంటారు. మళ్ళీ ఇంత బాధ్యత రహితంగా ఒక సర్కస్ నడిపిస్తూ ఉన్నారు ఈ గవర్నమెంట్లో. బాధాకరంగా ఉంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆ కట్టని పునర్నిర్మించాలి. ఒకటి. రెండోది, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నెక్స్ట్ వారం రోజులు నాకు మళ్ళీ చెరువులో మొత్తం నీళ్ళు పోయినాయి. పెద్ద చెరువు లేకపోతే మీ ఏ గారు నాకు తెలియకుండా వర్షా సూచన మళ్ళీ తగ్గిపోయింది 2 రోజుల నుంచి. రెండోది, చెరువులో నీళ్ళు లేవు. ఇప్పుడు అతి తొందరగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి మాకు చెరువులో నీళ్ళు ఏమని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరి నుంచి సంబంధిత ఈ గారిని అందరికి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి చెరువు నింపండి. మళ్ళీ మూడోది, వాళ్ళ జీవనాధారం గంగపుత్రులందరికీ కూడా వెనువెంటనే ఎందుకంటే వాళ్ళు వేసుకున్న విత్తనం అన్ని చేపలు కూడా దయచేసి వాళ్ళని కూడా ఆర్థికంగా కాపాడుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తాను. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, మున్సిపాలిటీలకు ఇద్దరికి నా రిక్వెస్ట్, కనీసం కూర్చొని మాట్లాడి ఆలోచన చేసి ఏం చేస్తున్నారు అని చెప్పి ఆలోచన చేసి ప్లాన్ చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎవరికి తెలియకుండా మీరు ఇష్టం వచ్చిన పని చేసుకొని ఇవాళ మొత్తం గ్రామానికి కష్టం వచ్చే పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పటికన్నా రెస్పాండ్ అయ్యి గవర్నమెంట్ అధికారులు, స్పెషల్లీ మున్సిపాలిటీ ఇరిగేషన్ అధికారులు రెస్పాండ్ అయ్యి దీన్ని పునర్నిర్మించాలని చెప్పి కోరుతాము.